హాయ్ అండి, వెల్కమ్ టు ఇట్స్ రామ్స్ మనీ. ఈరోజు వీడియోలో మనం చేయబోయేటువంటి రెసిపీ ఎంతో టేస్టీగా ఇంకా మన హెల్త్కి చాలా మంచిదైన అవిసె గింజలతో కారం పొడి. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ కారం పొడి చేయడానికి ఫస్ట్ మనం 1 కప్పు అవిసె గింజలు తీసుకోవాలి. వీటిని స్టవ్ యొక్క ఫ్లేమ్ని సిమ్లో ఉంచి కొంచెం ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత కొంచెం ఉబ్బినట్టయి మనకి వేగింది తెలిసిపోతుంది. ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి. ఈ అవిసె గింజల్లో విటమిన్ ఇ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా ఈ అవిసె గింజలు జుట్టు బాగా పెరగడానికి ఎక్కువ హెల్ప్ చేస్తాయి. అందుకని అవిసె గింజలను తీసుకుంటే మన హెయిర్ అనేది చాలా బాగా పెరుగుతుంది. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఒక అవిసె గింజను తీసుకొని చూస్తే కొంచెం క్రిస్పీగా అవుతుంది. అలా క్రిస్పీగా అయితే అవిసె గింజలు చక్కగా ఫ్రై అయిపోయినట్టు. ఈ అవిసె గింజలు చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అవి పక్కకు తీసుకున్న తర్వాత ఈ ప్యాన్లోనే మనం ఒక 2 గరిటెల నువ్వుల్ని వేసుకొని ఫ్రై చేసుకుందాం. నువ్వులు మన టేస్ట్కి తగ్గట్టు కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక 3 గరిటెలైనా చాలా బాగుంటుంది. ఈ నువ్వుల్లో కూడా కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. అవి మన బోన్స్కి చాలా స్ట్రాంగ్ అవ్వడానికి యూజ్ అవుతాయి. ఈ నువ్వులు కూడా పిల్లల హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా ఈ నువ్వుల్ని కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఈ నువ్వులు కూడా కొంచెం ఉబ్బినట్టుగా అవి మనకి ఫ్రై అయింది తెలుస్తుంది. ఈ నువ్వులు కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి తీసుకుందాం. అలాగే అదే గరిటెతో ఒక గరిట మినపగుళ్ళు ఇంకా ఒక గరిట పచ్చిశనగపప్పు తీసుకోవాలి. వీటిని కూడా లైట్గా ఫ్రై చేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోనే ఒక 2 గరిటెలు ధనియాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ధనియాలు కూడా కొంచెం ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోనే ఒక చిటికెడు మెంతులు ఇంకా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 డ్రాప్స్ ఆయిల్ వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోకూడదు. ఇలా ఆయిల్ వేసుకొని ఒక 15 ఎండుమిర్చి తీసుకోవాలి. వీటిని ఆయిల్లో వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. నేను తీసుకున్న ఈ అవిసె గింజలు ఈ క్వాంటిటీకి ఈ 15 ఎండుమిర్చి కొంచెం కరెక్ట్గా సరిపోతాయి. మిరపకాయల ఘాటును బట్టి తీసుకోవచ్చు. కొంచెం ఘాటు తక్కువ ఉన్నాయైతే ఒక 20 ఎండుమిర్చి దాకైనా పడతాయి. ఇలా ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ కడిగి ఆరబెట్టుకొని శుభ్రం చేసుకున్న 1 కప్పు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఆప్షనల్ అండి. వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే వేసుకోకపోయినా పర్వాలేదు. వేసుకుంటే ఈ అవిసె గింజల కారపొడి టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇవి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన పని లేదు. ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఒక చిన్న సైజు నిమ్మకాయ చింతపండును కూడా తీసుకొని మనం దీనిలోనే వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇలా మనం తీసుకున్న వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక 10 to 15 మినిట్స్ అన్నిటిని చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ అవిసె గింజలు, వీటిని ఇంకా ఈ ఎండుమిరపకాయలు కరివేపాకు ఈ దినుసులన్నింటినీ ఈ మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇవన్నీ ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ రాళ్ళ ఉప్పు ఇంకా ఒక చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మెత్తగా
మిక్సీ పట్టుకోవాలి. ఇలా పౌడర్ లాగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇలా దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం వేరొక చిన్న మిక్సీ జార్ తీసుకొని దీనిలో నువ్వుల్ని విడిగా పౌడర్ చేసుకోవాలి. నువ్వుల్లో తేమ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇవి వాటితో కలిపి గ్రైండ్ చేయడం వల్ల అవి సరిగ్గా గ్రైండ్ అవ్వవు. అందుకని నువ్వుల్ని విడిగా పౌడర్ చేసుకుందాం. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ నువ్వుల పౌడర్ని కూడా ఆ పౌడర్లో యాడ్ చేసుకుందాం. చూడండి, నువ్వుల పొడిని కూడా ఈ కరివేపాకు పొడిలో యాడ్ చేసుకుందాం. ఇలా ఈ నువ్వుల పొడిని యాడ్ చేసిన తర్వాత ఇలా ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయ రెబ్బల్ని తీసుకొని కొంచెం కచ్చా పచ్చిగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న వెల్లుల్లిపాయని కూడా ఈ కారపొడిలో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా కలిసేలాగా ఒకసారి చేత్తో కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు సాల్ట్ ఏమన్నా తగ్గితే కొంచెం ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. ఈ అవిసె గింజలు మన బాడీలో రక్త ప్రసరణకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా వీటిని దోశలోకి, ఇడ్లీలోకి కూడా వేసుకోవచ్చు. వేడి అన్నంలోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఈ పొడితో ఒక ముద్ద తిన్నా హెల్త్కి చాలా మంచిది. ఇలా తయారు చేసుకున్న కారపొడిని ఒక గ్లాస్ జార్ తీసుకొని దానిలో స్టోర్ చేసుకుంటే ఒక 2 to 3 months అయినా చక్కగా నిల్వ ఉంటుంది. చూడండి, ఎంతో హెల్దీ అయిన అవిసె గింజల కారపొడి రెడీ అయిపోయింది. ఈ కారపొడి ఇడ్లీలోకి, దోశలోకి, ఇంకా రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా నచ్చే ఉంటుందనుకుంటున్నాము. మా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.